మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి పాస్టర్ ఆశ్రయ ఆంధ్రానికి సంఘస్థులకి నిరంతరం మన కోసం ప్రార్థించే ప్రార్థనలందరికీ నా హృదయపూర్వకంగా. ఫస్ట్లీ దేవుడు తన మహాకృపను బట్టి 5 సంవత్సరాలు మనం కాచి కాపాడి ఈ 6వ సంవత్సరంలో అడుగు పెట్టించినందుకు ఆయనకు హృదయపూర్వకంగా తెలుస్తున్నాం, చెల్లించబద్దులమైనాము. అయితే దేవుడు లైఫ్ టెంపుల్ ద్వారా నా జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశాడు. కొన్ని అంటే ప్రతి కార్యం గొప్ప కార్యమే, అయితే నా జీవితంలో చేసిన కొన్ని కార్యాలు నేను తెలుసుకుంటాను. నేను కాకినాడ నుండి వచ్చాను హైదరాబాద్కి. అయితే నాకు ఇక్కడ నేను ఇక్కడ పీజీలో ఉంటాను. ఇక్కడ నా ఫ్రెండ్ కమ్ బ్రదర్ అనమాట. ఆయన పేరు ఇస్మాయిల్. ఆయన ఒక ముస్లిం అనమాట. సో మనోడు ఎప్పటి నుంచో గల్ఫ్ కంట్రీలో జాబ్ చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నించాడు అనమాట. నాతో ప్రతిరోజు చెప్పుకునేవాడు, పని ఇలా ట్రై చేస్తున్నానని. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు. మనోడు ముస్లిం అయినప్పటికీ ఎక్కడో వచ్చిన ఆశ ఉండేది, ప్రేయర్ చేయబని అని చెప్పేసి చెప్పేవాడు. అయితే వీఆర్ ప్రేయింగ్ అండ్ నేను మా అమ్మ కూడా చెప్పాను తన కోసం ప్రేయర్ చేయమని చెప్పి. తను కూడా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సో అలా చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు నేను యూజువల్గా నేను చాలా తక్కువ వేరే ఎవరికైనా చెప్పి నా కోసం ప్రార్థించమని అడగడం. ఎందుకంటే దేవుడు నేను ఏమడిగినా అవన్నీ నాట్ గోయింగ్ అంటే చాలా టైం లేకుండానే తొందరగా వచ్చేవి. అయితే నేను లైఫ్ టెంపుల్కి ఇస్మాయిల్ అన్న కోసం నార్మల్గా మెసేజ్ చేశాను. ఎందుకంటే మేము చాలా రోజులు ట్రై చేస్తాం, అవ్వట్లేదు కాబట్టి. సో నేను వాళ్ళకి ఇంటిమేట్ చేశాను మొత్తం కథ చెప్పిన తర్వాత. వితిన్ స్పాన్ ఆఫ్ 1 week he got a job in Kuwait. ప్రైజ్ లార్డ్. అయితే దాన్ని బట్టి మేమంతా ఎంతో సంతోషపడ్డాం. దేవుడు ఆ విషయంలో గొప్ప మేలు చేశాడు. అయితే కొన్ని అనివార్య కార్యాలు బట్టి కార్పొరేట్ పాలిటిక్స్ బట్టి తిరిగి వచ్చేసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం, చెప్తా ఉండేవాళ్ళం, ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. మనోడికి ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 8 months లాంగ్ గ్యాప్ వచ్చింది. ఏ జాబ్ లేకుండా ఫుల్ ఇబ్బంది అయిపోయింది ఇంట్లో. అయితే వీ డోంట్ లూజ్ అవర్ ఫెయిత్, వి స్టిల్ ప్రేయింగ్ నౌ. అండ్ ఇంకా చెప్తా ఉన్నాం అన్న వాళ్ళకి మొత్తం అంతా ఏం జరిగిందని చెప్పేసి. ఎంత వాట్సాప్ మీడియాలోనే మేము మెసేజ్ చేసి ఇంటిమేట్ చేస్తూ ఉండేవాళ్ళం. దో వీఆర్ నాట్ ఫిజికల్లీ కనెక్టెడ్, మేము వాట్సాప్ ఇంటిమేట్ చేస్తాం. అన్న దాన్ని క్లియర్గా విని, అన్న లేకపోతే ప్రేయర్ వాయిస్ విని మా కోసం ప్రేయర్ చేసేవారు. అయితే లాంగ్ గ్యాప్ జరిగినప్పటికీ మేమైతే మా విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే మళ్ళీ ఒక జాబ్ వచ్చింది సౌదీ అరేబియాలో. దానికన్నా పెద్ద కంపెనీ, దానికన్నా మంచి పొజిషన్, మంచి శాలరీతో. ఈ రకంగా తన జీవితంలో లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని ఇస్తాడు. ఇంకా నా విషయానికి వస్తే, ఒకనొక రోజు నేను చాలా సిక్ అయిపోయాను హాస్టల్లో ఉన్నప్పుడు. నాకు కేర్ తీసుకోవడానికి నా రూమ్మేట్ కూడా ఎవరు లేరు, వాళ్ళందరూ వేరే ఊరు వెళ్ళిపోయారు జాబ్ పర్పస్ మీద. ఆన్ దట్ డే స్టార్టింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఐ డెంట్ ఈవెన్ మంచం నుంచి కూడా లేగలేదు, అంత బలహీనం అయిపోయాను. అయితే ఆ రోజు ఎలా అంటే నేను లెగిస్తే వణికిపోతున్నాను, వాళ్ళంతా ఫుల్ షేక్ అయిపోతూ ఉంది. అప్పుడు ప్రతిరోజు అన్న ఎవ్రీ సండే చెప్తా ఉండేవాడు, లైఫ్ టెంపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ బర్త్ టు టిల్ డెత్ అని చెప్పేసి ఆమె చెప్తా ఉండేవాడు. సరే ఏమైందని చెప్పేసి నార్మల్గా నేను కాల్ చేశాను. ఇట్లా ఉందని చెప్పి హెల్త్ కేర్ ఐవీఆర్ నెంబర్ కొట్టిన తర్వాత ఒక అన్న వచ్చాడు. యాక్చువల్లీ అన్న పేరు మర్చిపోయాను. ఆ అన్న ఎంత కేరింగ్ అంటే ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనే కాదు, నేను చాలా లైఫ్ టెంపుల్ వాలంటీర్స్లో ఈ క్వాలిటీ కామన్గా చూస్తాను. దో వాళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా అంటే అది గుణమైన, ధనమైన, లేకపోతే ఇంకా ఉద్యోగం ఏదైనా ఉండి ఆ విషయంలో చాలా గొప్పలు ఉన్నప్పటికీ దే ఆర్ మెయింటైనింగ్ ది పర్సనాలిటీ యాజ్ డౌన్ టు ఎర్త్. ఐ లైక్ ఇట్ అ లాట్. సో ఆన్ దట్ డే అన్న వచ్చి నాకు కాల్ చేసి, అన్న మీరు రావద్దు, మీ రూమ్ నెంబర్ చెప్పండి, నేనే బైక్ వస్తాను, నేనే మెడిసిన్స్ తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పాడు. లేదు నేను వస్తానని చెప్పేసి ఐ హార్డ్లీ ట్రై. వెళ్ళిన తర్వాత అన్న ప్రేమ పలకరింపు, ఎలా ఉన్నాను, ఏమైనా చేద్దాం,
హాస్పిటల్కి వెళ్దాం చెప్పండి అన్న చేద్దామని చెప్పేసి ఇలా మాట్లాడి ఓఆర్ఎస్ఎల్ మెడిసిన్స్ ఇంకేమైనా కావాలా చెప్పండి అని తీసుకొద్దామని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడాడు. ఆ మూమెంటే నాకు సగం ఫీవర్ ఎగిరిపోయింది. కొన్ని టైమ్స్ మనకి మెడిసిన్ కన్నా మనుషుల మాటలు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ రోజు అన్న చేసిన కొంచెం సేపు టాప్ కూడా నాకు మంచి మెడిసిన్లో పనిచేసింది. అండ్ ఈ విధంగా వాళ్ళు సొంత ఫ్యామిలీ వల్ల మనం టేక్ కేర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే దేవుడు నా వర్క్ విషయంలో నన్ను దీవించడం. ఐ కేమ్ హియర్ టు డూ మై ఆర్టికల్షిప్. నేను సెప్టెంబర్ 2021లో ఇక్కడికి వచ్చాను సిఏ ఆర్టికల్షిప్ చేయడానికి. ఐ స్టార్టెడ్ విత్ 6,000 స్టైఫండ్. నేను అందులో కూడా టైపిస్ ఇవ్వడం మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది. ఏదన్నా ఎవరైనా ఏదైనా ఇచ్చిన అందులో దశంభాగం దేవుడు చెల్లించాలి, దేవుడు ధనం అని చెప్పేసి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి అది ఇన్కల్కేట్ చేసింది. కాబట్టి సో నేను 6,000 ఇచ్చేవాడిని. అయితే అప్పుడు నాకు లక్కీగా 4,500కి హాస్టల్ దొరికింది. సో కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ నా లైఫ్ ఏ కొదవ లేకుండా బాగా సాగేది. అయితే ఇలా సాగుతూ ఉంది. నాకే తెలియకుండా దేవుడు నన్ను ఎలా దీవించాడంటే 6,000 స్టైఫండ్ నుంచి 20,000 స్టైఫండ్కి ఎలా నన్ను ఆశీర్వదించాడు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లైఫ్ టెంపుల్ ప్రేయర్స్ నా పర్సనల్ లైఫ్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని చాలా రకాలుగా ఇంపాక్ట్ చేసింది. అందుని బట్టి ఆశ్చర్యంగా టీం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము మా అమ్మ కలిసి పరిచయం కోసం ప్రార్థిస్తూ ఉంటాం. బికాస్ అన్న ఏదో ఆశించి ఏదో సంపాదించి ఇంకేదో చేసేయాలి, ఏదో పూర్తి చేయాలని చెప్పేసి మినిస్ట్రీకి రావాలి. ఒకవేళ అదే థాట్ అయితే lakhs of rupees బయట ఎర్న్ చేయొచ్చు. బట్ ఐ లవ్ దట్ క్వాలిటీ ఇన్ ఆన్సర్ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యు ఆర్ an inspiration, role model to many young kids like me. మీరు చేసిన అంతటిని బట్టి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి యానివర్సరీస్ లాట్ మోర్ లైఫ్ టెంపుల్ చేసుకోవాలని మేము మా కుటుంబ సభ్యులు అందరూ నా హృదయపూర్వక హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాలంటీర్స్, థ్యాంక్ యూ ప్రేయర్ వారియర్స్, థ్యాంక్ యూ ద చర్చ్. And once again, heartful thanks to Asher and Rona. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. లైఫ్ టెంపుల్ వాళ్ళకి కూడా నా వందనాలు. ఐశ్వర్యాన్స్ బ్రదర్కి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యం నాది కాదు, మా బాబుది. బాబు పేరు వంశీ కుమార్, రైల్వేస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అయితే 2019లో వంశీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు రైట్ లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ట్రాక్ మీద నడవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే వంశీని చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కోసం మేము చాలా ట్రై చేసాం అనమాట. పొలిటికల్ లీడర్స్ కూడా మేము కన్సల్ట్ చేసాము. అయితే వాళ్ళు 5 lakhs అడిగారు అనమాట. అంటే మేము 5 lakhs ఇవ్వడానికి కూడా మేము రెడీ అయ్యాము. కానీ మా పాప శాంతి ఎప్పుడు ఇక్కడ లైఫ్ టెంపుల్ చర్చ్ కి వస్తూ ఉంటది. అమ్మ ఒక్కసారి రాని చాలా రిక్వెస్ట్ చేసింది అనమాట మమ్మల్ని. సరే ఎందుకైనా మంచిది అనేసి మేము లైఫ్ టెంపుల్ కి రావడం మొదలు పెట్టాము. అయితే ఫస్ట్ టైం నేను లైఫ్ టెంపుల్ చర్చ్ కి వచ్చినప్పుడు షెడ్రిక్ మెషిక్ అబెద్నెగో దానియేలు గ్రంథం గురించి మరి అశోక్ బ్రదర్ గారు మరి వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు. మరి అలాగనే మరి 2వ వారము మా బాబు కూడా వచ్చాడు అనమాట మాతో పాటు. అప్పుడు కూడా దానియేలు గ్రంథం ధ్యానించడం జరిగింది. షెడ్రిక్ మెషిక్ అబెద్నెగో గురించి ఏంటంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇస్తాడు అనేసి, ఇంకొకటి ఏంటిది అని అంటే దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు అనేసి. నిజంగా ఈ మాటలు మా హృదయానికి ఎంతగానో హత్తుకున్నట్లయి మేము ఆ వాక్యాన్ని మేము రిసీవ్ చేసుకున్నాము. వచ్చిన ఫస్ట్ వీక్ చర్చ్కి వచ్చాము. నెక్స్ట్ వీక్ మండే కల్లా నెక్స్ట్ డే రోజే హెడ్ క్వార్టర్స్ నుంచి వంశీ వాళ్ళ డిపార్ట్మెంట్ కి కాల్ వచ్చింది అనమాట. వంశీని అర్జెంట్ గా హెడ్ క్వార్టర్స్ కి పంపించమనేసి. నిజంగా దేవుడు చేసిన గొప్ప మేలుకి వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మళ్ళీ అలాగే లైఫ్ టెంపుల్ చర్చ్ వాళ్ళకి అశోక్ బ్రదర్స్ కి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను.
లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 5th యానివర్సరీ శుభాకాంక్షలు. బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సుమ, నా హస్బెండ్ పేరు శ్రీనివాస్. మేము ప్రగతి నగర్ నుంచి లైఫ్ టెంపుల్కి వస్తామండి. 2019 జూలై 2వ వారం నుంచి మేము లైఫ్ టెంపుల్కి రావడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా లైఫ్ టెంపుల్లో సభ్యులుగా ఉండడానికి దేవుడు మాకు కృప చూపిస్తూ వచ్చారు. ప్రత్యేకంగా ఈ 2024వ సంవత్సరంలో మేము దేవుణ్ణి ఎలా అనుభవించాము, ఎలా ఆరాధించగలుగుతున్నాము అని కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన సహవాసం ద్వారా దేవుణ్ణి సర్వశక్తి గల దేవుడుగా, అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేసే దేవుడు అని తెలుసుకుని అనుభవపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నాను. ఎలా ఆరాధిస్తున్నానో కొన్ని మాటలు మీకు చెప్పాలి. సమృద్ధి అయిన వాక్యము, ఏ ప్రశ్నతో వచ్చినా ఆ ప్రశ్నకి జవాబు ప్రతి ఆదివారం మనకు మందిరంలో దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న మాట. నేను ప్రత్యేకంగా మోటో ప్రామిసెస్ ద్వారా చాలా బలపరచబడ్డాను, చాలా ఆదరించబడ్డాను, చాలా ధైర్యపరచబడ్డాను. నేను నిన్ను విడువని దేవుడినని, నిరీక్షణాస్పదమైన దేవుడినని, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడినని, నేను నిబంధన చేసుకున్న దేవుడిని, ఇలా ఎన్నో మాటలు ఆ మోటో ప్రామిసెస్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రత్యేకంగా మార్చ్, ఏప్రిల్ మాసానికి సంబంధించి మనకి దేవుడిచ్చిన మాట, ఆ మోటో ప్రామిస్, దేవుని మాట, పాడైపోయిన స్థలములను కట్టువాడను, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడను అని మనకి మోటో ప్రామిస్ రావడం జరిగింది. అదే పేజ్లో ప్రక్కన దావీదు సమస్తమును సంపాదించుకొనెను అన్న మాట ఉంది. ఆ నెల వచ్చేసరికి, అంటే మార్చ్ 1వ తేదీ వచ్చేసరికి, మోటో ప్రామిస్ చూడాల్సిన తేదీ వచ్చేసరికి, నేను నా కుటుంబంలో, నా రక్త సంబంధికుల్లో పాడైపోయిన రిలేషన్స్, పాడైపోయిన కుటుంబం, ఎక్కడ చూసినా జీవం లేని పరిస్థితి, అన్నీ పాడైపోయినట్లుగానే కనిపిస్తున్నాయి. ఆ ఉదయకాలం 1వ తారీఖు ఉదయకాలము నేను ఆ క్యాలెండర్ తిప్పుతున్నప్పుడు ఆ మాట చూసి అక్కడే మోకరించి ఎంతో దేవుణ్ణి స్తుతించాను. ఎందుకంటే దేవా, పాడైపోయిన పరిస్థితులు, పాడైపోయిన కుటుంబము, జీవము లేని స్థితి, అందరినీ కోల్పోయాను. కానీ నువ్వు దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు అని అన్నావు కదా, సుమా సమస్తమును సంపాదించుకుంది అని నేను సాక్ష్యం చెప్పాలి. పాడైపోయిన ప్రతి స్థలమును కడతానన్నావు కదా, జీవాన్ని ఇస్తానన్నావు కదా ప్రభువా, ఈ మాటను నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని ఆ దినము నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ దినము నుంచి ఆ 2 నెలలు అదే వాగ్దానాన్ని పట్టుకుని నేను అడుగు వేయడం జరిగింది. ఎంతగా కఠినమైన పరిస్థితులు అంటే, ఆ వాగ్దానం మీద ఎంతో అనుమానం వచ్చే రీతిగా అన్నమాట. దిగజారిపోయిన పరిస్థితులు, అన్నిటినీ కోల్పోయిన పరిస్థితులు. వాగ్దానం ఒకలా ఉంది, జరుగుతున్న ఒకలా ఉంది కదా అని నేను ప్రతిరోజు ఆశతోనే ఉన్నాను. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 30వ తారీఖు వచ్చేసాను. ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చానన్నారు, దావీదు సమస్తమును సంపాదించుకున్నారన్నారు. ప్రామిస్ నెల, మళ్ళీ ఇంకొక నెల వచ్చేస్తుంది. ఇంకొకటి, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నేను ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఇంకా నేను చూడలేకపోతున్నాను, నా కనుచూపు మేర ఏమీ కనిపించట్లేదు అని నేను బాధపడుతూ ఉన్నప్పుడు నేను మే మాసంలోకి అడుగు పెట్టడం జరిగింది. అప్పుడు దేవుడిచ్చిన మాట, చాలిన కృప, నా కృప నీకు చాలును
అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇంక దేవుడిని అడగడం మానేశాను. ప్రవ్వా, వాగ్దానానికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు కదా ప్రవ్వా! నువ్వు వాగ్దానం ఇచ్చావు. నేను రిసీవ్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా కార్యం చేస్తావు. నేను నమ్ముతున్నాను. అప్పటి వరకు నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రవ్వా చాలు. నిన్ను నేను ప్రశ్నించను ప్రవ్వా అని ఆ కృపను ఆధారం చేసుకుని నేను ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. పరిస్థితులు కఠినమే. ఏమీ బాలేదు. అయినా ఆయన నా కృప నీకు చాలును అన్నారు కాబట్టి ఆ మాట పట్టుకుని నేను ఆయనలో ఆనందించడం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు జూన్ మాసము 10వ తారీఖున దేవుడు నాకు ఇచ్చిన విడుదలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎంత అద్భుతమైన విడుదలంటే, ఏదైతే నేను పాడైపోయిందనుకున్నానో, ఏదైతే నేను కోల్పోయాననుకున్నానో అలాంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించారు. నేను సమస్తమును సంపాదించుకున్నాను అని చెప్పగలను. అదేవిధంగా ఏదైతే పాడైపోతుంది, ఏదైతే జీవము లేని స్థితిలో ఉంది అనుకున్నానో అక్కడే దేవుడు క్రొత్తగా కార్యం చేయడం మొదలుపెట్టారు. ఆ పాడైపోయిన స్థితి అంతటిని బాగు చేశారు. దేవుడు ఒక నూతన క్రియను అక్కడ జరిగించడం మొదలుపెట్టారు. దేవుడు నాకు ఆ మోటో ప్రామిస్ ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి నా కుటుంబంలో జరిగించిన కార్యాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అదేవిధంగా పాటలు ప్రత్యేకంగా నేను నా దేవుణ్ణి ఎలా అనుభవిస్తున్నానో అదే పాట బ్రదర్ పాడడం, ఎల్షద్దాయి దేవుడనని నూతన సంవత్సరంలో దేవుడు విడుదల చేయించిన ఆ పాట నిజంగా నా ఆవేదనను దేవుడు ఆరాధనగా మార్చాడు. నేను ఎలా అయితే నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానో అది బ్రదర్‌కి చెప్పినట్లుగా నేను ఏదైతే కోల్పోయానో తల్లిలా ఆదరణ, తండ్రిలా జాలి పడుతూ నేను ఏదైతే కోల్పోయానో ఆ పాట ద్వారా నేను దేవుణ్ణి మరొక్కసారి హృదయపూర్వకంగా ఆరాధించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. నిజంగా నా ఆవేదనను ఆరాధనగా దేవుడు మార్చారు. ఆ పాటలో ఉన్న ప్రతి అర్థాన్ని నేను అనుభవించగలుగుతూ దేవుణ్ణి నేను స్తుతించాను. నా ఫ్రెండ్స్ కావచ్చు, నా గ్రూప్‌లో చాలామంది అన్నారు, ఈ పాట బ్రదర్ మీకోసమే రాసినట్టున్నారని. అంతగా నేను అనుభవిస్తూ ఆ పాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఇలా ప్రతి విషయంలోనూ నేను ఎంతో సమృద్ధిగా, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దేవుడు నన్ను సమృద్ధితో నింపుతున్నారు. అదేవిధంగా 2024వ సంవత్సరంలో దేవుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలను పట్టుకుని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ మాటను జనవరి మాసంలో మొదటి వారంలో బ్రదర్ ద్వారా విడుదల చేసిన ఆ మాటను నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. నా భర్త హస్తాలను దేవుడు బలపరుస్తూ సమృద్ధి అయిన జీవంతో అటు వాక్యం ద్వారా ఇటు సమృద్ధి అయిన జీతం ద్వారా దేవుడు మమ్మల్ని ఆ విధంగా కూడా బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నారు. దానిని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఇకపోతే ప్రత్యేకంగా నేను ఈ నెలలో దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత నేను మీతో మరొక్కసారి చెప్పాలని ఆశపడుతున్నాను. నా పెద్ద కుమారుడు సాత్విక్ 15 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ అందరూ చిన్న పిల్లలు కూడా లైఫ్ టెంపుల్లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా బిడ్డ కూడా తీసుకుంటే బాగుండు అని ఆశపడ్డాను. అప్పుడు నా ప్రియులు, నా స్నేహితులు చెప్పిన మాట, మనం బలవంతం పెట్టకూడదు, తనలో ఆ కార్యము జరగాలి, మనం బలవంతం పెట్టకూడదు అని అనేసరికి నేను మా బాబుకి నేనేమి అడగలేదు, ఏమీ చెప్పలేదు. మరలా ఈ సంవత్సరం లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ వచ్చేసింది. మరలా బ్రదర్ పెడతారేమో, ఒకవేళ లైఫ్ టెంపుల్లో బాప్తిస్మాలు ఉంటాయేమో అని ఆశపడి నేను గత కొంతకాలంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు కార్యం చేయండి, మీ చిత్తమైతే. చాలా చిన్న వయసులోనే బాప్తిస్మం తీసుకున్నారు అని వింటున్నాను. నా బిడ్డ కూడా అలా తీసుకోవాలి, నిన్ను సొంత రక్షకుడిగా తను రుచి చూసి తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాను అని ప్రార్థన చేసినప్పుడు
జూన్ 2వ తారీఖున బ్రదర్ చెప్పిన వాక్యం ద్వారా నా పెద్ద బిడ్డ తాకబడి బయటకొచ్చిన వెంటనే చెప్తున్న మాట, మమ్మీ నేను బాప్తిస్మం తీసుకుంటాను. ఒక 2 ఇయర్స్ బ్యాకే దేవుడు నన్ను హెచ్చరించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు బ్రదర్ చెప్తున్న మాట, ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము, వాయిదా వేయొద్దు. ఆ నినేవే రాజు ఎలా పశ్చాత్తాపపడి వెంటనే దేవుని తట్టు తిరిగారో, రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నా పేరు పంపించు అని నా పెద్ద బిడ్డ చర్చి నుంచి బయటికి రాగానే చెప్పిన మాట. దానిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ఎందుకంటే అది నేను చెప్తే రాదు, తనంతట తానుగా తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి నేను దేవుని చాలా స్తుతించాను. అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిగా బ్రదర్ని వాడుకుంటున్న విధానం గురించి నేను ఈ మాట చెప్తున్నాను. నేను తన సండే స్కూల్లో ఎంతో వాక్యం వింటున్నాడు, అయినా తనకి సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఒకసారి బ్రదర్తో మాట్లాడినప్పుడు, బ్రదర్ మా బాబుకి ఇలా 14 సంవత్సరాలు, నేను మెయిన్ హాల్లో కూర్చోబెట్టొచ్చా అని అడిగినప్పుడు, తను రిసీవ్ చేసుకుంటున్నాడు అని అన్నప్పుడు కూర్చోబెట్టమన్నారు. నేను జనవరి 2024వ సంవత్సరం మార్చి నెల నుంచి నా పెద్ద బిడ్డని మెయిన్ హాల్లో కూర్చుని వాక్యం వినమని చెప్పేదాన్ని. ఆ వాక్యము తన్ని పట్టుకుని బ్రదర్ చెప్తున్న మాటల ద్వారా నేను రక్షణ తీసుకోవాలి, నేను బాప్తిస్మం సాక్ష్యం ఇవ్వాలి అని తనంతట తానుగా ప్రేరేపింపబడి చెప్పిన ఆ మాటను పట్టుకుని నేను దేవుణ్ణి చాలా స్తుతించాను. అంటే రుచి చూసి ఎరగాలి అన్న నా ఆశను దేవుడు తీర్చినందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా తనకి చాలా డౌట్స్ ఉండేవి, చాలా డౌట్స్. నేను ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నేనైతే తీర్చలేను ఆ డౌట్లు, నాకు కూడా అన్నీ తెలియదు, మరి మీరే చెప్పాలి. నేను రాంగ్ డైరెక్షన్ ఇస్తానేమో నాకు తెలియదు ప్రభువా, అవన్నీ డౌట్స్ మీరే చెప్పాలి. ఇప్పుడు నేను బాప్తిస్మం క్లాస్కి తీసుకువెళ్తున్నాను, ప్రతిదీ మీరు మాట్లాడండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు, ఆ మొదటి ప్రిపరేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు బ్రదర్ ఎంత స్పష్టంగా, అది ప్రతి వారము అనుభవిస్తున్నాం, కానీ ఆ ప్రిపరేషన్ క్లాస్లో బ్రదర్ చెప్పిన వాక్యము ఎంత అర్థమైందంటే మా బాబుకి ఇంకా తనకి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, నాకు ఏ డౌటు లేదు అని వెంటనే ఆ అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా చాలా క్లియర్గా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ విధానము, బ్రదర్ని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని చూసి నేను దేవుణ్ణి మరొక్కసారి స్తుతించాను. అదేవిధంగా ఆ మొదటి ప్రిపరేషన్ క్లాస్ విన్ని వచ్చిన తర్వాత దేవుడు నన్ను సంధించాడు. ఆ మాట కూడా నేను మీ దగ్గర చెప్పాలి, సంఘం ఎదుట ఒప్పుకోవాలి. నేను చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నాను, చిలకరింపు బాప్తిస్మం. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చిన్నప్పుడే చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నాను. నాకు కొంచెం తెలిసిన తర్వాత నిర్ధారణ క్రమం అని తీసుకున్నాను. ఇలా దేవునికి దగ్గరగా బాగున్నాను, నేను చాలా బాగున్నాను, ఆత్మీయంగా నేను చాలా బాగున్నాను కదా అని అనుకున్నాను. ఎన్నో వాక్యాలు వింటున్నాను, ఎంతోమంది చెప్పిన మాటలు వింటున్నాను, సంఘంలో సభ్యురాలుగా ఉంటున్నాను, ఒక గ్రూప్లో ఒక మెంబర్గా కొనసాగుతున్నాను, ప్రతి వారము దేవుని బల్లలో చేతులు వేస్తున్నాను. ఇలా ఎన్నో చేస్తున్నా. నాకు ఆ రోజు బ్రదర్ ఆ ప్రిపరేషన్ క్లాస్కి వెళ్ళిన తర్వాత, నీటి బాప్తిస్మము అవసరము, చిలకరింపు బాప్తిస్మము పనికిరాదు, నీటి బాప్తిస్మమే చాలా ప్రాముఖ్యమైందని చెప్పినప్పుడు నేను సరి చేసుకోవడం జరిగింది. ఆచారబద్ధము నామకార్థ జీవితంలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఒక్క క్షణం భయం వేసింది, ప్రభువా ఇన్ని రోజులు ఇలా సంఘంలో సభ్యురాలుగా ఉండిపోయాను, ఇన్ని రోజులు నాకు తెలియక బాప్తిస్మం బల్లలో చేతులు వేశాను కదా, మరి నన్ను క్షమిస్తావా, మరి నేను అర్హురాలేనా, తెలియక తీసుకోలేదు అని అనను, నేను నిర్లక్ష్యం చేశాను,
నేను బాగున్నాను కదా, నాకు ఈ నీటి బాప్తిస్మం అవసరం లేదు అనుకున్న భ్రమలో ఉండిపోయాను ప్రభువా అని నేను దేవుని దగ్గర అడిగినప్పుడు, నాకున్న ప్రతి అనుమానాన్ని కూడా బ్రదర్ క్లియర్ చేశారు. క్లియర్ చేసి, మీరు తీసుకోవాలి సిస్టర్, మీరు దేవుడు క్షమించడం అని కాదు, అది మీరు తెలియక చేశారు, మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు తీసుకోవాలి అని ఎంతో నాకున్న ప్రతి అనుమానాన్ని క్లియర్ చేశారు. ఈరోజు నా పెద్ద బిడ్డ సాత్విక్తో పాటు నేను ఆ నీటి బాప్తిస్మంలోనికి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నన్ను సిద్ధపరిచారు. నాలో ఉన్న ఆ వెలితిని, నాలో ఉన్న ఆ లోటును దేవుడు తొలగించాడు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఇలా పాడైపోయిన, జీవం లేని స్థితిలో ఉన్న నా పరిస్థితులను దేవుడు బాగు చేశాడు. అందరినీ కోల్పోయి ఉన్నాను అన్న స్థితిలో అందరినీ సంపాదించుకుంటానన్న నిరీక్షణ కలుగు చేశారు. నా బిడ్డ, నేను వ్యక్తిగతంగా ఆయన్ని రుచి చూసి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని నిలవబెట్టారు. ఇలా మమ్మల్ని ఎంతగానో ఈ సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. లైఫ్ టెంపుల్ ద్వారా సమృద్ధి అనే వాక్యాన్ని మేము ఇలా అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. బ్రదర్ని దేవుడు ఇంకా బహుబలముగా వాడుకోవాలని, ఇంకా అనేక రీతులుగా ఈ పరిచర్యని విస్తరింపచేయాలని హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ చిన్న వయసులో ఆయన చేస్తున్న ఈ భారభరితమైన పరిచర్యలో నేనేమీ చేయలేను, ప్రార్థన చేయడం తప్ప. హృదయపూర్వకంగా బ్రదర్ కోసం ప్రార్థిస్తాము. నా కుటుంబం అంతా ప్రార్థిస్తామని నేను చెప్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి బ్రదర్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. లైఫ్ టెంపుల్లో సభ్యులుగా ఉండడానికి ప్రత్యేకంగా ఆ బాప్తిస్మం సాక్ష్యం యొక్క అర్థాన్ని మేము గ్రహించుకుని, మేము దేవునిలో ఐక్యపరుచుకోవడానికి దేవుడు చూపిన ఈ మార్గాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇలా ప్రతి డౌట్ని మాకు క్లియర్ చేస్తూ ఎంతో మర్మయుక్తంగా ఎన్నో విషయాలు ప్రతి వారము తెలియచేస్తున్న బ్రదర్ని దేవుడు ఇంకా బలపరచాలని, తనకి మంచి ఆరోగ్యం దయచేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు రీనా, నేను లైఫ్ టెంపుల్ మెంబర్ని అండి. ఈ 5th యానివర్సరీ రోజున బ్రదర్ ఆశీర్ ఆండ్రూ గారికి, సంఘస్థులందరికీ కాంగ్రాట్స్ తెలుపుతూ ఈరోజు నా యొక్క చిన్న సాక్ష్యం మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. గత 5 సంవత్సరాలు నేను వాక్యం ద్వారా ఎంతగానో బలపడుతున్నాను. బ్రదర్ గారు ప్రతి వారము చెప్పే వాక్యము అది నామకార్థమైన వాక్యము కాదు, అది గొప్ప మర్మాల చేత ఎప్పుడైతే బ్రదర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఆ వాక్యాన్ని నేను స్వీకరించుకొని నా యొక్క వస్తున్న ప్రతి శ్రమలలో అది నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడల్లా దేవుడు గొప్ప గొప్ప మేలు చేత తృప్తిపరిచిండండి, గొప్ప విడుదలలు కలుగజేసిండు. అది నా వ్యక్తిగత జీవితమైన కుటుంబం పట్ల కానీ, పిల్లల పట్ల కానీ ఎంతగానో మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచిండండి. ఆలయాన్ని బట్టి, బ్రదర్ గారిని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతగా చెల్లిస్తున్నాను. ఇంకా ముందుకు కూడా ఈ యొక్క వాక్యము ద్వారా మేము ఇంకా బలపడాలా, ఎందుకంటే ఈ లోకంలో మనకు కావాల్సింది ఆత్మీయ జీవితము. బలపడితేనే, ఆత్మీయంగా కరెక్ట్గా ఉంటేనే మనకు నిత్యత్వం ఉన్నదని బ్రదర్ గారు ప్రతి ఆదివారము తెలియజేస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మేము స్వీకరించుకుంటున్నాము. ప్రత్యేకంగా మా పిల్లలు కూడా బ్రదర్ గారు రచించిన ప్రతి పాట వాళ్ళు పాడతారండి. మార్నింగ్, నైట్ వాళ్ళు సండే స్కూల్ ఎంతో బలపడుతున్నారు. కాబట్టి లైఫ్ టెంపుల్ని బట్టి మేము దేవునికి ఎంతగానో, బ్రదర్ని బట్టి మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో బ్రదర్కున్న ఆత్మీయ జీవితము, బ్రదర్కున్న అభిషేకము మా పిల్లలు దాన్ని ఫాలో అయ్యి మంచి మార్గంలో నడవాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము.
చెల్లిస్తున్నామండి. ఎందుకనంటే వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి వాక్యము ఎంతగానో కావాల్సింది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్‌కి ఆ వాక్యము ఎంతగానో కావాలి కాబట్టి పిల్లలకు వాక్యము ద్వారా ఇంకా ఇంకా బలపడాలని మేము ఆశిస్తున్నాము. బ్రదర్‌ని గాని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా రానే ఉన్న సంవత్సరాల్లో కుటుంబం అంతయు ప్రత్యేకంగా లైఫ్ టెంపుల్ మెంబర్స్ ఇంకెంతమంది కృంగి ఉన్నారో వాళ్ళందరూ ఈ వాక్యాన్ని స్వీకరించుకొని ప్రభుని మహిమపరుస్తూ ప్రభు కార్యంలో ఎంతగానో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మా కోసం ప్రార్థిస్తున్న చర్చ్ మెంబర్స్ మీ బ్రదర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క యానివర్సరీ రోజున దేవుడు గొప్ప మేలు చేత తృప్తిపరచాలని ఈ చిన్న నా సాక్ష్యాన్ని దీవించమని ప్రార్థిస్తూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అఖిల రోస్లిన్. నేను విజయవాడ నుండి టెస్టిమనీని షేర్ చేస్తున్నాను. నేను ఈ ఫ్యామిలీ మెంబర్‌ని. 2020 నుంచి నేను ఆశీర్ బ్రదర్ మెసేజెస్‌ని ఫాలో అవుతున్నాను. 2020లో మై లైఫ్ వాస్ కంప్లీట్లీ డార్క్. చాలా డిప్రెషన్‌లో ఉంటూ వచ్చాను. నా లైఫ్‌లో జరిగిన ఒక పాస్ట్ ఇన్సిడెంట్‌ని బట్టి. ఆ కృంగిపోయిన సమయంలో దేవుని మీద కూడా అలుగుతూ ఎందుకు నేను ప్రేయర్ చేయాలి? నేను అన్ని విషయంలో కరెక్ట్‌గా ఉన్నా కూడా ఎందుకు నా లైఫ్‌లో నీ చిత్తానుసారంగా వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు నా లైఫ్‌లో ఈ బ్యాడ్ థింగ్ అలౌ చేసావు అని దేవుని మీద ఒక విధమైన కోపము, బాధ ఉంటూ వచ్చింది. ఆ టైంలో దేవుడు నాకు ఆశీర్ బ్రదర్ మెసేజెస్ ద్వారా నన్ను బలపరిచారు. అంతా నా మేలుకే సాంగ్ ద్వారా కానీ ఇంకా ఎన్నో మెసేజెస్ ద్వారా ఏది చేసినా దేవుడు తుదకు మనకు మేలు చేసే దేవుడని ఆయనను స్తుతించాలని నేను నేర్చుకుంటూ వచ్చాను. అన్ని విషయంలో ప్రభువుని స్తుతించాలని నేర్చుకున్నాను. ఆ సజీవమైన వాక్యము ఒకవేళ ఆ టైంలో నాకు అందించబడకపోయి ఉండుంటే ఈ టైంలో నేను ఇలా సాక్ష్యం చెప్పేదాన్ని కాదు. అంతగా బ్రేక్ అయిన నాకు తిరిగి జీవమునిచ్చింది, తిరిగి నన్ను బ్రతికించింది ఈ వాక్యము. లాస్ట్ ఇయర్ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్ ద్వారా దేవుడు నాకు ఒక హోప్ని, నా లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ ఉందని దేవుడు రిమైండ్ చేస్తూ ఆ సిరీస్ ద్వారా ఎంతగానో మేలు పొందుతూ వచ్చాను. కేవలం ఆ యొక్క సిరీసే కాదు, ప్రతి సండే కూడా నేను ఏ అక్కరతో దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటాను. ఆన్లైన్లో ట్యూనింగ్ అయినప్పుడు ఆ దినం నాకు ఏ వాక్యం అవసరమో దేవుడు ఆ వాక్యము బ్రదర్ ద్వారా వెల్లడి చేస్తూ వచ్చారు. నన్ను నేను సరి చేసుకోవడానికి, దేవునికి ఇంకా సమీపస్తురాలుగా నేను అవ్వడానికి, నాకు కావాల్సిన ఆదరణ కానీ, నాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ని కానీ, నాకు కావాల్సిన ప్రతిదీ కూడా వాక్యంలో నుండి నేను పొందుకుంటూ వచ్చాను. ఎంతగానో నేను ఆ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డానని నేను చెప్పగలను. అనేకసార్లు నా టెస్టిమనీ షేర్ చేయడానికి హెసిటేట్ చేస్తూ వచ్చాను. ఇంకా ఫుల్ రెస్టోరేషన్ నా లైఫ్లో రాలేదు కదా, వచ్చాక జరిగినది చెప్దాము అని ఎన్నోసార్లు ఈ 4 ఇయర్స్లో ఏ యానివర్సరీ కూడా నేను టెస్టిమనీ షేర్ చేయలేదు. బట్ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఆత్మీయంగా కానీ మానసికంగానే కానీ నన్ను ఇంత బ్రతికించిన ఈ వాక్యమును నేను టెస్టిఫై చేయాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. సో ఐఎమ్ షేరింగ్ దిస్ టెస్టిమనీ. అండ్ ఈ లైఫ్ టెంపుల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు ఇంకా గొప్ప విధానంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు పరిచర్య జరిగించాలని కోరుకుంటున్నాను. And please continue to pray for me, and thank you for giving me this opportunity. Praise the Lord. Praise the Lord to all. I am Srikala. I want to convey my best wishes to Asher Garu on the occasion of the Life Temple 5th anniversary. Really, I thank God for providing us such a wonderful, great God servant. I am blessed so much through your prayers and the word of God. మా నిమిత్తము ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. లైఫ్ టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు బలమైన ఆత్మీయ ఆహారంతో, శ్రేష్టమైన జీవము గల వాక్యంతో, విస్తారమైన వాక్య సమృద్ధితో, ఆత్మీయంగా అంచెలంచెలుగా విశ్వాసంలో బలపరుస్తూ ఇచ్చిన పరిచర్యను బట్టి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆషర్ గారు.
మా కుటుంబంలో కూడా దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు మా జీవితంలో నెరవేరుస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని నామం మహిమపరచబడుగా. ఆమేన్. Praise the Lord. My name is Susanna. I thank the Life Temple for giving me this opportunity to share my testimony. Last December, I have gone through a challenging time as I was suffering with severe stomach infection for almost a month. Even after consulting doctor and taking medication, the infection got more severe and doctors suspected as tuberculosis or need for surgery. In my distress and in hopeless condition, we gave a prayer request to the Life Temple, and the Life Temple prayed regularly for me. Our Dr. Asher uncle was so concerned and remembered me in his fasting prayers. God did a miracle. All the reports came normal. I thank the Life Temple team who prayed for me. All glory to God. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జాయ్సన్. ముందుగా ఆశీరన్న గారికి మరియు లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ 5th చర్చ్ యానివర్సరీ. లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు మా పట్ల చేసిన మేలులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. 1 కొరింథీ 15:10 మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అయి ఉన్నాము. ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ఆశీరన్న వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తూ వస్తున్నారు. దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. గత సంవత్సరంలో మేము రెంట్ హౌస్ కోసం ఎంతగానో ప్రార్థిస్తూ వెతుకుతూ వచ్చాము, కానీ మాకు దొరకలేదు. అప్రాక్సిమేట్లీ 50+ హౌసెస్ సెర్చ్ చేసి ఉంటాము, కానీ ఒకటి కూడా మాకు దొరకలేదు. ఎంతగానో కృంగిపోయి ప్రార్థిస్తూ వస్తున్నాము. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఊహించని రీతిగా దేవుడు మాకు సొంత గృహాన్ని అనుగ్రహించాడు. అందుబట్టి దేవునికి ఎంతగానో మేము రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు కృప. ఆశీరన్న గారికి, లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ హ్యాపీ 5th చర్చ్ యానివర్సరీ. లైఫ్ టెంపుల్ ద్వారా పర్సనల్గా నేను పొందుకున్న కొన్ని దేవుని యొక్క కార్యాలని తెలియజేయాలనుకుంటూ వస్తుంటున్నాను. ప్రతి వారము కూడా దేవుడు మమ్మల్ని తన యొక్క వాక్యం ద్వారా ఎంతగానో బలపరుస్తూ, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందింపచేస్తూ ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. ప్రతి ఒక్క ఆదివారము కూడా మేము దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు మాతో ఒక్కొక్కరితో ఏం మాట్లాడారో మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ ఆ యొక్క వాక్యమును ఆ వారమంతా కూడా నెమరువేసుకుంటూ రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చేవారు. అదే రీతిగా ఒక ఆదివార దినమున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత మేము దాని గురించే మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా అన్నీ మాట్లాడిన తర్వాత మీరు అదే చర్చ్కి వెళ్తున్నారా అని అడిగారు. అవును అని చెప్పిన తర్వాత ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఇంకా చాలా అంటే పర్టికులర్ ఒక డినామినేషన్ గురించి చెప్పి, చాలా మీకు దగ్గరలో ఆ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, అది సరైన దర్శనంలో లేదు అని వాళ్ళు మాకు చెప్పినప్పుడు మేము ఎంతగానో బాధపడుతూ వచ్చాము. కొన్ని కించపరిచే మాటలు వాలంటీర్స్గా చేస్తున్నాము అని చెప్పిన దానికి కూడా వాళ్ళు కొన్ని కించపరిచే మాటలు అన్నదాన్ని బట్టి మేము ఎంతగానో బాధపడి తర్వాత ఆ ఒక్క దినంలో బాధపడ్డాం. తర్వాత దాని గురించి వదిలేసి దేవునికి అప్పచెప్పి మేము తర్వాత ప్రార్థించుకుంటూ వెళ్ళాము. కానీ మేమైతే దాని గురించి వదిలేసాం, కానీ మళ్ళీ నెక్స్ట్ ఆదివార దినంలో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు అదే విషయం గురించి మళ్ళీ తన యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. తన వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. ఆ యొక్క విషయం ఏంటిదంటే,
అది ఫెబ్ మంత్లో దేవుడు ఇచ్చిన మోటో కార్డ్ ప్రామిస్, నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఆ యొక్క శీర్షిక జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు పాత నిబంధన ద్వారా కూడా అంత ఆదరిస్తాడని నేను ఎంతగానో ఆశ్చర్యపోతూ వచ్చాను. ఎందుకంటే ఆశరణ గారు ఎప్పుడు చెప్తూ వస్తారు, యూ షుడ్ సీ జీసస్ ఇన్ ఎవ్రీ పేజ్ ఆఫ్ బైబిల్, ఈవెన్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో. అంటే పాత నిబంధనలో కూడా ప్రతి పేజ్లో యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి అన్నప్పుడు నిజంగానే అది మా యొక్క అనుదిన పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, అది గుర్తు పెట్టుకొని చదివినప్పుడు నిజంగానే అది పాత నిబంధన చదివేటప్పుడు కూడా దేవుడు ఎన్నో కొత్త విషయాలు, అద్భుత మర్మములు దేవుడు మాకు తెలియజేస్తూ వచ్చేవారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటానికి దేవుడు నేర్పిస్తూ వచ్చారు. సో ఆ యొక్క ఆదివార దినమున దేవుడు ఈ నిత్య నిబంధన శీర్షిక ద్వారా నిర్గమకాండం నుంచి యేసుక్రీస్తు ప్రభువే పస్కా బలిగా మారినప్పుడు ఎలా ఉంటుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అది జ్ఞాపకం చేస్తూ వచ్చిన సమయంలో ఆ యొక్క తలుపులకి 3 వైపులా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం పూసిన తర్వాత లోపల రక్షణ కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా లోపల ఉంటారు. ఆ యొక్క తలుపు బయటేమో యెహోవా తండ్రి చూస్తూ వస్తుంటాడు. అంటే బయట ఏం జరుగుతున్నది అన్నది లోపల వాళ్ళకి తెలియదు. కేవలం యెహోవా తండ్రికి మాత్రమే కనిపిస్తుంది, లోపల ఉన్న వారికి కనిపించదు. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఆ తలుపుల ద్వారములకు పూసినప్పుడు లోపల ఎవరున్నారన్నది యెహోవా తండ్రి పట్టించుకోడు. అంటే అది అవసరం లేదు యెహోవా తండ్రికి. లోపల ఎవరున్నా, వాళ్ళు ఎలాంటి పాపములు చేసిన వారున్నా యెహోవా తండ్రి వారిని క్షమించి వారికి రక్షణను బహుమానంగా దయచేస్తూ వస్తారు. ఆ విషయాన్ని దేవుడు ఆ దినంలో మాట్లాడిన తర్వాత దేవుడు నేర్పిస్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఎవరిని కూడా మనము క్షమించకుండా ఉండకూడదు. వాళ్ళు మనల్ని ఎంత హర్ట్ చేసినా, ఎంత క్రిటిసైజ్ చేసి మాట్లాడినా, మనల్ని ఎంతగా బాధ పెట్టినా కూడా దేవుడే వారిని క్షమించినప్పుడు మనం ఏ పాటి వారం. కాబట్టి మనం వారిని క్షమిస్తేనే నిజమైన ఆరోగ్యం, ఫిజికల్గా కూడా మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము క్షమించాలి అని దేవుడు ఆ దినంలో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆ రీతిగా దేవుడు బలపరచి, అంటే ఫిజికల్గా మనము సంతోషంగా ముందుకు కొనసాగాలి అంటే ఫస్ట్ ఆత్మీయంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా వాటి అన్నిట్లో నుంచి కూడా సంతోషంగా తిరిగి లేవటానికి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా బలపరుస్తారన్న విషయాన్ని దేవుడు నేర్పిస్తూ మా యొక్క అనుదిన జీవితంలో కూడా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేని గురించి కూడా మేము ఎక్కువ చింతించకుండా దేవుడు దయచేస్తూ వచ్చిన ఈ యొక్క ఆత్మీయ అనుభవాలని గురించి నెమరు వేసుకుంటూ వాటి నుంచి మేము బలపడుతూ ముందుకు కొనసాగటానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నారు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్. దేవుని స్తోత్రము. అందరికీ వందనాలండి. శరణ్రు అన్నయ్య గారికి వందనాలు. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మణిచంద్ర. శరణ్ గారు వాక్యం ద్వారా నేను చాలా ఆదరింపబడ్డానండి. ఎన్నోసార్లు అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఆయన వాక్యం వింటున్నాను. ఒక సహోదరి నాకు సెండ్ చేసింది వాట్సాప్ ద్వారా. అప్పుడు వాళ్ళు లింక్ ఓపెన్ చేస్తే అన్నయ్య వాక్యం వినడం ఆ రోజు నుంచి అలా స్టార్ట్ అయింది. ప్రతిరోజు అన్నయ్య ప్రతి వారము అన్నయ్య వాక్యం వినేదాన్ని. ఎంతగానో సంతోషం అనిపించేది. అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ వాక్య ప్రకారంగా దేవుడు నాతో సూటిగా మాట్లాడేవారు. ఎన్నోసార్లు ఆదరింపబడ్డాను. ఒకసారి సూసైడ్ చేసుకుని చనిపోదాము అన్నంత భయం. దేవుడు అంటే తెలుసు, సూసైడ్ చేసుకుంటే పాతాళానికి వెళ్ళిపోతామని తెలుసు. అయినప్పుడు కూడా ఉన్న పరిస్థితులను బట్టి ఆ ఒత్తిడి, ఆ తీవ్రత తట్టుకోలేక, అవమానాలు, ఆ బాధలు భరించలేక అనిపించింది నాకు. ఎందుకు ఈ జీవితం? దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఆయనతో నేను సహవాసం కలిగి ఉన్నాను. అయినప్పటికీ వచ్చిన శ్రమలను బట్టి నాకు అనిపించేది, నాతో సూటిగా మాట్లాడే ఒక వ్యక్తి, ఒక మనిషి రూపంలో ప్రభువా
నాకు కావాలి అని నేను అడిగిన రోజులు ఇంకా గుర్తున్నాయండి నాకు. అప్పుడు అడిగాను నేను, నీవు మాట్లాడుతున్న ప్రభు బైబిల్ ద్వారా, కానీ నాకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలి వాక్యము. అంటే నేను అన్ని కుటుంబం నుంచి రక్షింపబడ్డానండి, అందుకని నాకు సరిగా అర్థమయ్యేది కాదు వాక్యము. నాకు చెప్పేవాళ్ళు అంటే చిన్న వయసులోనే 20 సంవత్సరాలకు రక్షణ పొందుకున్నాను. ఇప్పుడు నాకు 29 సంవత్సరాలు. అందుకని ఈ 9 సంవత్సరాల్లో నేను ఆ వాక్యం నేర్చుకోవడానికి, మినిమం నేర్చుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా అందులో లోతైన విషయాలు, మర్మమైన విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేది అర్థమయ్యేది కాదు. ఒక మనిషి నా ముందు నిలబడి ప్రభువా మాట్లాడితే బాగుండు కదా నాతో అని అనిపించింది. అప్పుడు నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, నీవు మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో దీన్ని ఒకసారి కన్ఫర్మ్ అవ్వాలి, నాకు మరొకసారి కన్ఫర్మేషన్ కావాలని అన్నప్పుడు నేను వాక్యం చదివినప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఏ డిసిషన్ తీసుకోవాలన్నది ఆశీర్ అన్న గారి ద్వారా చాలా అద్భుతంగా నేను తెలుసుకోగలిగానండి నా జీవితంలో. నిజంగా అన్న పరిచయం నా జీవితంలో చాలా మలుపులు తిప్పింది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంత గొప్ప ఒక్క మెసేజ్ వల్ల జరిగింది ఇదంతా కూడా. నిజంగా సహోదరికి నేను వందనాలు చెప్తున్నాను. ఒక్క మెసేజ్ ఆ అమ్మాయి ఆ రోజు వాట్సాప్లో పెట్టి ఉండకపోతే నేను ఆధార్ని కోల్పోయేదాన్ని. నిజంగా తన విశ్వాసాన్ని నేను కోల్పోయేదాన్నేమో, ఈ పాటికి భ్రష్టురాలను అయిపోదునేమో. దేవుని మహాకృప ఇది. దేవుని మహాకృపను బట్టి ఎంతగానో దేవుడు నాకు సహాయం చేసి ఆశీర్ అన్న పరిచయం చేశారు. ఆయనకి నాకు ముఖ పరిచయం లేదు, అయినప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్ ద్వారా వారము సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, దాని ద్వారా మేము ఆదరింపబడుతుంది. నేనే కదా నా కుటుంబంలో కూడా, నా బిడ్డలకి అందరికీ కూడా ఆశీర్ అన్నగారు అని చాలా ఇష్టము. నిజంగా ఆయన ఒక దేవుడిచ్చిన వరంగానే మనకి ఆయన అనుగ్రహింపబడ్డాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దయచేసిన ఈ పరిచర్య నేను ప్రభు మంచి కొనసాగబడాలని. నేను ఎక్కడో అమలాపురంలో వాడలరేవు అని చిన్న గ్రామం అండి మాది. ఆ గ్రామం నుంచి నిజంగా సోషల్ మీడియా వల్ల ఏమో నాకు తెలియదు, నిజంగా సోషల్ మీడియా వల్ల గుడ్ ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి. నిజంగా దేవుని వాక్యం ప్రబలడానికి, నాలాంటి ఒక దీనురాల దగ్గరికి ఈ వాక్యం రావడానికి కారణం నిజంగా సోషల్ మీడియాయే. అది దేవుని మహాకృప. అందులో బట్టి మీకే స్తోత్రములు దేవా. ఇదిగో నా తండ్రి ఈ చిన్న సాక్ష్యము. దేవుడు దీవించిన గాక. ఆమేన్. మౌనిగా